ఇన్నింగ్స్లు కలిపి నమోదైన 621 పరుగులు. టోర్నీ చరిత్రలో రెండో అత్యధికం. 2004లో చట్టగ్రామ్లో జరిగిన ప్లేఆఫ్స్లో ఆస్ట్రేలియా, ఐర్లాండ్ 345, 291కి 9 మ్యాచ్లో 630 రన్స్ నమోదయ్యాయని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా మనం చూసుకుంటే ఆ గెలుపు సూత్రం పైన ఇప్పటి జట్టుకు కూడా T20 ప్రపంచ కప్ మరో 2 రోజుల్లో మరి జరగనుంది. పొట్టి క్రికెట్లో బలమైన శక్తిగా ఎదిగిన భారత్ మరోసారి టైటిల్ చరిత్రలో సృష్టించాలనుకుంటుంది. 2024లో రోహిత్ శర్మ ఆధ్వర్యంలో 2024 రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. ఆ టోర్నీలో రోహిత్ బెరుకులేని ఆటతీరుతో ముందుండి నడిపించాడు. కప్పు కొట్టే గెలుపు సూత్రాన్ని పరిచయం చేశాడు. ఆ ఫార్ములా పైన ఇప్పుడు జట్టు కూడా నిర్మితం కావడంతో భారత్ మరోసారి ఫేవరెట్ మారింది. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్ గుప్తా కూడా విశ్లేషించారు. మరి పొట్టి క్రికెట్లో ఏదైతే ఉందో మరి T20లో అజేయ శక్తిగా టీమిండియా ఉన్నదన్నమాట వాస్తవం. ఇక సంజు శాంసన్కి చోటు ఉంటుందా ఉండదా అని కూడా మరి చెప్తారు. మరి ఏదైతే ఫామ్ లేక కొట్టుమిట్టాడుతున్నాడు సంజు శాంసన్కు మరి చోటు ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక అదేవిధంగా జగన్ కుట్రలపై జనంలోకి అరాచకాలను కలిసికట్టుగా ఎదుర్కొందాం. టీడీపీ జనసేన అధినేతల నిర్ణయం. చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ 2.5 గంటల పాటు సుదీర్ఘ భేటీ. వైసీపీ నేరపూరిత రాజకీయాలపై ప్రధాన చర్చ. కులచుచ్చు పెట్టాలని చూస్తుంది. తప్పుడు ప్రచారాలతో గందరగోళపరుస్తుంది. కల్తీ నెయ్యి వ్యవహారమే నిదర్శనం. తప్పు చేసి అడ్డగోలుగా సమర్థించుకుంటున్నారు. కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు. కల్తీ నెయ్యి సున్నితమైన అంశం, అందుకే ఆచితూచి వ్యవహరించడం. దీనిపై వైసీపీ అనుకూలంగా మార్చుకుంటుంది. జంతు కొవ్వు ఉందని తేలినా బొక్కాయిస్తుంది. సిట్ ఛార్జ్ షీట్పై కోర్టు నిర్ణయం తీసుకున్నాక అన్ని ఆధారాలతో ఎండగడతాం అని చెప్పి మరి సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ జనసేన సమన్వయంపై చర్చ త్వరలో ఖాళీ అయ్యే 4 రాజ్యసభల సీట్ల పైన కూడా మరి ఇది ఉండబోతుంది. ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ఈ ఒక టైప్ ఆఫ్ వన్ సైడ్ మాటల్ని మరి ఎండగట్టాలని చెప్పి మరి జనసేన పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు భేటీ అయ్యి దానిలో మాట్లాడుకున్నట్టుగా దీనిలో మరి ప్రచురించారు. ఇక అవును తప్పు చేశాం. కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్లుగా మారిన 3 నిందితుల్లో డైరీ వర్క్స్బర్డ్ సురేంద్రనాథ్ ప్రోటోకాల్ దర్శనాలు మర్యాదలతో మర్యాదలకు మురిసి తప్పు చేశారని వెలువల. కోర్టులో నేరం అంగీకరించిన టాప్ సైంటిస్ట్ రసాయనాల సరఫరా వ్యాపారి బోలేబాబా డైరీ ఉద్యోగి సైతం నేరం అంగీకారం. ఇది చాలా సీరియస్ ఎలిగేషన్గా కూడా మనకి తెలుస్తుంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అక్రమార్కులు ఓ టాప్ సైంటిస్ట్ను కూడా ప్రలోభాలకు గురి చేశారు. తిరుమలలో దర్శనాలు, వసతి ఏర్పాట్లో ప్రోటోకాల్ మర్యాదలు చేసి బుట్టలో వేసుకున్నారు. వారి మర్యాదలకు మురిసిపోయి కల్తీ నెయ్యి వ్యవహారం డైరీలకు సహకరించినట్టుగా కోర్టు ఎదుట ఆయన అంగీకరించారు. ఈ కేసులో అప్రూవర్గా మారిన డైరీ ఎక్స్పర్ట్ డాక్టర్ బత్తుల సురేంద్రనాథ్ గత డిసెంబర్ మొదటి వారంలో కోర్టు ముందు హాజరయ్యారు. నేర అంగీకారంతో పాటు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వెల్లడించారని కూడా రాసుకొచ్చారు. చూడాలి మరి ఇది ఎంతవరకు ఉంటుందో. డైరెక్టర్ని మొత్తం నివేదిక వచ్చిన తర్వాత 100% దీని గురించి నేను మాట్లాడతానని చెప్పి సీఎం చంద్రబాబు చెప్పడం అయితే జరిగింది. ఇక సాగునీటికి తంటాలు. 3 దశాబ్దాలుగా సాగర్ జలాలకు దూరం. విభజన తర్వాత పూర్తిగా ఆశలు వదులుకున్న జిల్లా రైతులు కృష్ణానదిపై నిర్మించిన పథకాలను వినియోగంలోకి తేవాలని నేడు సాగునీటి సంఘాలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. జిల్లా నుంచి హాజరు కానున్న ప్రతినిధులని సమస్యలు విన్నవించి సాగునీటిని సాధించాలని రైతులు వేడుకోవాలని కూడా ప్రచురించారు. ఇక బందర్ జీజీహెచ్ సూపరింటెండెంట్గా టీటీకే రెడ్డి సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి ఆశాలతో తొలగించారని కూడా దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక అవయవదానంతో పలువురికి పునర్జన్మ. ఈ నెల 1న రోడ్డు ప్రమాదంలో చొరగాడి వసి తీవ్ర గాయాలయ్యాయి. క్యాపిటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యారు. అవయవదానానికి ముందుకొచ్చినారు. మరి కుటుంబం గుండె, 2 కిడ్నీలు, 2 కళ్ళను కూడా దానం చేశారు. మరి ఇలాంటి అవయవదానం చేసిన వ్యక్తిని అందరం కూడా మరి ఆయన 100% ఆయన యొక్క త్యాగాన్ని మనందరూ కూడా గుర్తించాలి. ఇక అదేవిధంగా సహకార సమస్యలపై సీఎంకు వినతి పత్రం. ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచాలని కోరిన కేడీసీసీబీ చైర్మన్ నెట్టమని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా మనం చూసుకుంటే రాష్ట్రంలో చట్టబద్ధ పాలన హైజాక్ అని, అక్రమ కేసుల ఘర్షణతో సమస్యలు పక్కదారి పడుతున్నాయని మరి మాట్లాడుతున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడారని కూడా మరి ప్రచురించారు. ఓవరాల్గా తీసుకుంటే మరి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయో వాటిని విశ్లేషించే ప్రయత్నం అయితే చేసాం విపులంగా. అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ మరి ఎప్పుడు కూడా నిష్పక్షపాతమైన వార్తల్ని ప్రచురిస్తున్న మహాదినపత్రికను మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.